హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో పెట్టుకునే ముందు టెలిగ్రామ్ ఛానల్ గురించి మాట్లాడుకుందాం. సో టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎవ్రీ డే. సో ఇక్కడ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో లైవ్ అప్డేట్స్ వస్తాయి. సో ఇంట్రాడేలో మార్కెట్ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. సో ఇంట్రాడేలో అప్డేట్స్ కోసం మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ నేను ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను. ఆల్గో లెవెల్స్తో పాటు టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు, నిఫ్టీ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు నిఫ్టీలో, అండ్ బయాస్ పాజిటివ్ పెట్టుకొని ఉండండి అని చెప్పి కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. 25,300 to 25,260 లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్నే ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసి నిఫ్టీ వచ్చేసి మనకి చూసాము, నిఫ్టీ ఆల్మోస్ట్ 25,500 పైన మార్కెట్ క్లోజ్ చేసింది. 25,550 దగ్గర క్లోజ్ చేసింది. అండ్ నిన్నటి మార్కెట్లో కూడా, అంటే నిన్నటి అనాలిసిస్లో కూడా మనం చూసినట్టయితే నిన్న నా వ్యూ క్లియర్లీ చెప్పాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ మీరు నిన్నటి వీడియో చూసినట్టయితే క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో మార్కెట్ వచ్చేసి చాలా రోజుల నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతున్న జోన్ బ్రేక్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ జోన్ మార్కెట్లో ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉండే, అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ ఇక్కడ మనకి ఒక పాజిటివ్ స్ట్రక్చర్ కనిపించి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఉండే నిన్న. సో ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అవుతే మార్కెట్ అప్ సైడ్లో 25,400 అండ్ 25,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాం నిన్న. సో మార్కెట్ ఇప్పుడు 25,550 దగ్గర క్లోజ్ చేసింది. సో నెక్స్ట్ మార్కెట్ ఇంకా ఎక్కడి వరకు రావచ్చు అంటే 25,645 అండ్ 25,739 ఈ రెండు లెవెల్స్ వరకు రావచ్చు. ఈ రెండు లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తాయి అప్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ సపోర్ట్ వచ్చేసి 25,300 లెవెల్ అండ్ 25,280 లెవెల్స్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ఇదే లెవెల్స్ లో మార్కెట్ లో బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2 days హైస్ ఇదే పాయింట్ లో ఉంది కాబట్టి ఈ లెవెల్ 25,280 అండ్ 25,300 లెవెల్ మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ పాజిటివ్ బయాస్ తోనే ఉండొచ్చు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు. వీవ్ వచ్చేసి పాజిటివ్ డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైస్, బ్యాంక్ నిఫ్టీ న్యూ ఆల్ టైమ్ హైస్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి మొమెంటం లో ఇవాళ ఉండే, అండ్ ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఉండే కాబట్టి రెండు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తాయి. ఇక్కడ 2 days ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ ఉన్నాయో అది కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ లో మళ్ళీ మార్కెట్ ఒక బాటమ్ క్రియేట్ చేసింది అండ్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఏదైతే 2 days మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిందో ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. సో 56,800 అండ్ 56,700 పైన ఉన్నంతసేపు పాజిటివ్ గానే ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అంటే ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఫ్రెష్ ఐస్ ఇంకా చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ నిఫ్టీ ఐటీ కూడా చెప్పాను నేను. సో నిఫ్టీ ఐటీ మీరు ట్రాక్ చేస్తుంటే నిఫ్టీ ఐటీ చూడండి, నిఫ్టీ ఐటీ వచ్చేసి ఇక్కడ నిఫ్టీ ఐటీ కూడా స్ట్రాంగ్లీ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ మార్కెట్ ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది నిఫ్టీ ఐటీలో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లాట్ ప్యాటర్న్ ఉంది, బ్రేక్ అయింది, దాని తర్వాత రీటెస్ట్ చేసింది, అండ్ ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 39,600 లెవెల్, డౌన్ సైడ్ లో ఇక్కడ సపోర్ట్ ఉంది 38,400 లెవెల్. మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి కనుక బ్రేక్ చేసింది అనుకోండి అప్ సైడ్, మంచి రిటర్న్స్ నిఫ్టీ ఐటీకి జనరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫాల్ అయినా సరే ఒకవేళ మార్కెట్ లో ఫాల్ వస్తే ఎక్కువ ఫాల్ రాకపోవచ్చు, ఎందుకంటే ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది 38,000 అండ్ 38,400 లెవెల్. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే, అంటే ఈ ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ ఒక ఈ క్యాండిల్ ఒక లూజ్ బ్రేక్ అవుతేనే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ సైడ్ కి. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఈ హైస్ ఉంది కదా, ఈ టాప్ అరౌండ్ 39,600 లెవెల్స్ ఇది బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేస్తే
నిఫ్టీ ఐటీ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళొచ్చు, అది నిఫ్టీకి చాలా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ కూడా ఇంకా స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది, నిఫ్టీ ఐటీ కూడా స్ట్రాంగ్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో మనం చూసామనుకోండి, దగ్గర ఆల్ టైమ్ హైస్ దగ్గరికి మిడ్ క్యాప్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే మిడ్ క్యాప్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది. సో కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్స్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ లో అండ్ ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ ఆ లెవెల్స్ ని బ్రేక్ చేయడానికి వెళ్తుంది. ఒకవేళ బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 13,400 13,500 పైన మిడ్ క్యాప్ వెళ్తే ఇంకా అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్మాల్ క్యాప్ కోసం, సో స్మాల్ క్యాప్ కూడా చూసుకుందాం. స్మాల్ క్యాప్ మీరు ఇక్కడ చూసారనుకోండి, స్మాల్ క్యాప్ లో ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ లో రెసిస్టెన్స్ ఉండే అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ పాయింట్ లో 16,672 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ స్మాల్ క్యాప్ కూడా టువర్డ్స్ 18,000 అండ్ 18,400 18,700 టార్గెట్స్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెళ్ళింది అనుకోండి, ఇంకా కొద్దిగా మార్కెట్ లో స్ట్రాంగ్లీ అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి వస్తే ఫస్ట్ మనకి బేరిష్ సైన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ లెవెల్స్ ఏదైతే 16,672 లెవెల్ ఉందో ఇది బ్రేక్ అవ్వకూడదు. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ మార్కెట్ బేరిష్ కి కన్వర్ట్ అవుతుంది స్మాల్ క్యాప్. యాజ్ ఆఫ్ నో స్మాల్ క్యాప్ ఒక బ్రేక్అవుట్ దగ్గరలో ఉంది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, స్మాల్ క్యాప్ వచ్చేసి 18,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది మనకి నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి అండ్ ఇవికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా ట్రాక్ చేయాలి ఇండెక్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు. యాజ్ ఆఫ్ నో అన్ని పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ కూడా పాజిటివ్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా అన్ని పాజిటివ్ లో ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ మీరు చూసారనుకోండి, దగ్గర 2% దగ్గర క్లోజ్ చేసింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 2% దగ్గర క్లోజ్ చేసింది. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే, సెన్సెక్స్ కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్న రేంజ్ బ్రేక్ చేసింది సెన్సెక్స్ లో కూడా. అండ్ ఇక్కడ కంటిన్యూస్లీ ఈ రేంజ్ లో ఉండే అండ్ ఇవాళ అది బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే దగ్గరలో ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే 83,846 ఆర్ 83,775 రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 82,857 అండ్ 83,000 లెవెల్స్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్ లో. ఓకే, అండ్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉంది అనుకోండి, అంటే ఏదైతే ఇవాళ హైస్ పైన ఉందంతసేపు మార్కెట్ లో ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకా అప్ సైడ్ ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ టువర్డ్స్ 84,000 ఆర్ 84,500 వరకు ఇంకా పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్ లో. అండ్ డౌన్ సైడ్ లో యాజ్ ఆఫ్ నో ఏదైతే బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో ఇది మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్ గానే ఉండొచ్చు. అంటే 82,857 అండ్ 83,000 లెవెల్ పైన ఉన్నంతసేపు సెన్సెక్స్ లో పాజిటివ్ గానే ఉండొచ్చు. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు కూడా నాకు పాజిటివ్ గా అనిపిస్తున్నాయి రేపటికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మనం ఆల్గో లెవెల్స్ పెడతాను. సో ఇవే ఆల్గో లెవెల్స్ నేను డైలీ షేర్ చేస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు ఆల్గో లెవెల్స్ వచ్చేసి ఇంట్రాడేలో సో ట్రెండ్ కంటిన్యూషన్ అండ్ ట్రెండ్ రివర్సల్ లెక్క వర్క్ చేస్తాయి. ఇది 9:15 to 3:30 వరకు స్టాండర్డ్ గా ఉంటుంది. 9:15 తర్వాత ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా ప్రైస్ యాక్షన్ కూడా కంబైన్ చేస్తే ఇంకా బాగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఏదైతే ఆల్గో లెవెల్స్ లో. ఇక్కడ మీకు చూసినట్టయితే ఈ పాయింట్ లో ఫేక్ బ్రేక్అవుట్ ఉండే ప్రీవియస్లీ అండ్ అది వచ్చేసి ఈ లెవెల్స్ లో బ్రేక్ అయింది. సో అది కాస్త ఇక్కడ సపోర్ట్ అయింది. మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ ఏదైతే ఆల్గో లెవెల్స్ పైన ఉండే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏదైతే డే లోస్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. నేను ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశాను. సో డే లోస్ సపోర్ట్స్ లకి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 24,300 అండ్ 25,260 లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గానే ఉండొచ్చు అని చెప్పి. సో మార్కెట్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేసి అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసి ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యింది. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అయిందో ఇది కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 25,390 అండ్ 25,400 కూడా సపోర్ట్ అయిపోయింది. అండ్ ఎక్కడి నుంచి మీరు చూస్తే ర్యాలీ వచ్చేసి 25,500 అండ్ 25,550 వరకు వెళ్ళింది మార్కెట్ అనేది. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లియర్లీ వర్క్ అయింది. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ లో రెసిస్టెన్స్ ఉండే ప్రీవియస్లీ ఫేక్ బ్రేక్అవుట్ అండ్ దాని తర్వాత మార్కెట్ ఇవాళ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి
డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ వీక్ ఉండే అండ్ ఎప్పుడైతే డే లోస్ దగ్గరకు వచ్చిందో అండ్ డే లోస్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇదే లోస్ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఎందుకంటే ప్రీవియస్లీ కూడా ఈ లెవెల్స్ లో సపోర్ట్ ఉండే అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది, దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి ఏదైతే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఉందో అదే లెవెల్స్ దగ్గర నుంచి అండ్ డే హై ఏదైతే డే హైస్ ఉందో ఆ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉందో ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది. సో అగైన్ ట్రెండ్ కంటిన్యూషన్ అయింది. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే మార్నింగ్ ఆల్గో లెవెల్ షేర్ చేస్తానో ఇది కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి అండ్ మీకు ఎవరికన్నా కూడా మీ చార్ట్స్ పైన ఆల్గో లెవెల్స్ కావాలంటే కూడా కింద కమెంట్ చేయండి సో దట్ మీకు కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే కిందున్న రిఫరల్ లింక్స్ ఏదైతే మనకి అలైజ్ బ్లూ కానీ అప్స్టాక్స్ కానీ రిఫరల్ లింక్స్ ఉన్నాయో ఆ అకౌంట్ రిఫరల్ లింక్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేస్తే మాకు కూడా ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారు ఈ ఏదైతే ఆల్గో ప్రీమియం లెవెల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళనేది తెలుస్తుంది. సో దానివల్ల మీరు రిఫరల్ లింక్ ఎవరైతే రిఫరల్ లింక్ యూజ్ చేసి దాంట్లో యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకు ఈ ఆల్గో ప్రీమియం లెవెల్స్ అయితే మీకు చార్ట్స్ పైన యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, సో ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిన్న మిస్ అయింది ఆప్షన్ చైన్ అండ్ అదేవిధంగా క్రిప్టో అనాలిసిస్ అండ్ ఏదైతే యుఎస్ గ్లోబల్ మార్కెట్స్ మిస్ అయింది. బికాస్ మార్కెట్లో నేను చేద్దామని కూర్చుంటే మార్కెట్ మనం ఏదైతే వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూర్చుంటే సో ఆడియో క్యాప్చర్ చేయలేదు, అందుకోసం నేను అక్కడికి క్రాప్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్లో 25,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో 70,000 మనకి ఓఏ కనిపిస్తుంది. సో ఇది మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అంటే మనకి పుట్ సైడ్ మనకి సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం, కాల్ సైడ్ మన రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనం పుట్ సైడ్ మనం చూసినట్టయితే 25,500 లెవెల్ 70,000 మంచి ఓఏ యాడ్ అయింది అండ్ ఇంకా కింద మనం చూసాం అనుకోండి 25,300 లెవెల్ దగ్గర అండ్ 25,200 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,700 యాజ్ ఆఫ్ నో మనకి కనిపిస్తుంది అండ్ దాని మనం పైకి వెళ్ళినాం అనుకోండి ఇక్కడ 67,000 వచ్చేసి 26,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ కనిపిస్తుంది మనకి 25,500 లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. మార్కెట్లో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందా అంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ యాజ్ పర్ డేటా కూడా మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి US 30 100 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. US Tech 100 కూడా 86 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. డాక్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ అదేవిధంగా హ్యాంగ్సెంగ్ వచ్చేసి హ్యాంగ్సెంగ్ 38 పాయింట్స్ జస్ట్ ఫ్లాట్ 38 పాయింట్స్ నెగిటివ్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్ తప్ప యూరోప్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ రెండు పాజిటివ్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చూసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. క్రిప్టోలో మనం బిట్ కాయిన్ చూసుకుందాం. సో ఇక్కడ మేము ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది ఇక్కడ వర్క్ చేయదు కాబట్టి సో దీన్ని మనం డిసేబుల్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఇవన్నీ కూడా రిమూవ్ చేద్దాం కొంచెం సేపు. మార్కెట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ లో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 1,08,000 లెవెల్ దగ్గర ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో బిట్ కాయిన్ లో సో డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి $1,06,000 దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది మార్కెట్ లో అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గానే ఉండొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ లో బ్రేక్అవుట్ అవ్వాలంటే $1,08,000 పైన మార్కెట్ లో బ్రేక్అవుట్ అవుతాయి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో కంటిన్యూస్లీ మేజర్ ట్రెండ్ లైన్ ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు బిట్ కాయిన్ లో. అండ్ డౌన్ సైడ్ కి ప్లాన్ చేయాలంటే $1,06,000 కిందికి వెళ్తేనే ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా సరే $1,04,500 or $1,04,000 దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ లో. ఓకే, సో ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా బేరిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయము. సో $1,04,000 or $1,04,500 దగ్గరకు వచ్చింది అనుకోండి రిట్రేస్మెంట్ కి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే 3 days క్యాండిల్ ఉందో సో 3 days క్యాండిల్ చాలా స్ట్రాంగ్లీ ఉంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయొచ్చు. అండ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్ లో. ఓకే, యాజ్ ఆఫ్ నో పాజిటివ్ వ్యూతో ఉన్నాను బిట్ కాయిన్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం మీరు చూసారనుకోండి. ఇథేరియం కూడా ఇక్కడ మనం చూసినట్టయితే చాలా రోజుల నుంచి ఇథేరియం ఇదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ పాయింట్ లో ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇథేరియం లో
2450 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ తో హోల్డ్ చేసింది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అగైన్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఏదైతే 24,050 ఆర్ 24,000 స్లైట్లీ అబౌవ్ 2500 పెట్టుకోండి. సో ఈ లెవెల్స్ పైన ఉంటేనే పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇథేరియంలో. అండ్ డౌన్ సైడ్ కి సపోర్ట్ వచ్చేసి మంచి సపోర్ట్ లెవెల్ 2200 లెవెల్. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి బ్రేక్ చేసింది అనుకోండి, ఈ లెవెల్స్ టాప్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ హోల్డ్ చేయకుండా రిజెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ లో 2200 తీస్తే అప్పుడు బేరిష్ అవుతాను. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సో ఇథేరియంలో ఈ లెవెల్లో సపోర్ట్ ఉండొచ్చు, మార్కెట్లో ఈ పాయింట్ లో సపోర్ట్ ఉండొచ్చు. మార్కెట్ 2300 లెవెల్ 2350 లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఒక 50% వరకు మార్కెట్ రిట్రేస్మెంట్ వచ్చి మార్కెట్ లో ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటం చూపించింది అనుకోండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. అండ్ అప్ సైడ్ ఈ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 2550 అండ్ 2600 లెవెల్స్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయింది అనుకోండి, ట్రైల్ చేయండి అండ్ 2800 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలి ఓవరాల్ గా అంటే ఇక్కడ 2200 కిందికి వెళ్తేనే బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు ఇథేరియంలో. సో ఇది ఇథేరియం అండ్ బిట్ కాయిన్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో ఉంది. ఇంకా కనుక మీరు డెల్టా ఎక్స్చేంజ్ గురించి తెలియకుంటే కనుక ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. దాంతో పాటు మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి రండి అండ్ ఇక్కడ మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కంప్లీట్లీ F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని చెప్పి టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. సో కంప్లీట్ వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు క్రిప్టోలో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ కంప్లీట్ 10 వీడియోస్ చూసారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకోండి రిఫరల్ లింక్ తోని అండ్ మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు 10% డిస్కౌంట్ వస్తుంది బ్రోకరేజ్ లో. దాంతో పాటు మన ప్రీమియం ఛానల్ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఆ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మై ఛానల్స్ లో కండి క్రిప్టో ప్రీమియం ఛానల్ TTT ఉంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ట్రేడ్ చేసి ప్రాఫిట్ కూడా తీస్తున్నారు. 69 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడ నేను ట్రేడ్స్ ఇస్తాను. దాంతో పాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో, సో ఇక్కడ మీరు చూస్తారు క్రిప్టో స్కాల్పర్, ఇది 5 minutes లో వర్క్ అవుతుంది మంచిగా. దీని రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మాస్టర్ క్లాస్ లో ఇంక్లూడ్ అయి ఉంది. సో మాస్టర్ క్లాస్ వీడియో మీరు చూసారనుకోండి, సో దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో ఆ స్ట్రాటజీతో పాటు మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో మీరు రిఫరల్ లింక్ తో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని నాకు శాంపుల్ ట్రేడ్ తీసుకొని పంపించిన తర్వాత వెరిఫై చేసి నేను మీకు క్రిప్టో స్కాల్పర్ TTT యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లైఫ్ టైం కి. సో ఎప్పుడైతే మీరు యాక్టివ్ లో ఉంటారో ఇది కూడా యాక్టివ్ లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇన్యాక్టివ్ అవుతే ఇది ఇన్యాక్టివ్ అవుతుంది. సో అలా లింక్ చేసి ఉంటుంది. సో ఇది క్రిప్టో స్కాల్పర్ కూడా మీకు ట్రేడ్ చేయడానికి ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి క్లియర్లీ మీకు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కంప్లీట్ స్ట్రాటజీ మనకి మాస్టర్ క్లాస్ లో ఉంది, వెళ్ళి చూడండి. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ప్రొసీజర్ అనేది క్లియర్లీ చెప్పాను అండ్ మీరు దాన్ని ఫాలో అయ్యి మీరు క్రిప్టో ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇండియన్ మార్కెట్స్ తో పాటు క్రిప్టో మార్కెట్స్ లో కూడా ట్రేడింగ్ చేయండి. సో డైవర్సిఫైడ్ గా ఉంటుంది. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.